హాయ్ గాయ్స్, వీడియో పూర్తిగా చూడండి. అట్లీస్ట్ ఒక 5 lakhs అని ఉండాలి. ప్లీజ్ లైక్ చేయండి. ఒక 5 lakhs అని ఉండాలి. ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడితే నిన్నటి క్యాప్టెన్సీ టాస్క్ ఈరోజు కూడా కంటిన్యూ అయింది. ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్లో మన ప్రియా శెట్టి అండ్ డెమాన్ కళ్యాణ్, రాము రాథోడ్ అండ్ శ్రీజ ఉన్నారు. అండ్ రాము రాథోడ్ గారు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడారు. ఈరోజు తను ఆడిన ఆటతో తన గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది. అండ్ ఫైనల్గా ప్రియా రాడ్స్ ఎవరు తీయకపోవడం, ఫైనల్గా శ్రీజ రాడ్స్ ఎవరు తీయకపోవడంతో శ్రీజ గెలిచింది. ఆటోమేటిక్గా శ్రీజ గెలవడంతో శ్రీజ ఎవరి కోసం ఆడిందో సంజన గారు క్యాప్ట్ అయ్యారు. ఇది నిన్న లైవ్లో కంప్లీట్ అయింది టాస్క్. ఈరోజు ఎపిసోడ్లో వచ్చింది. అందరూ రాము రాథోడ్ గారిని అభినందించారు. నిజంగా రాము రాథోడ్ చాలా బాగా ఆడారు. తర్వాత క్యాప్టెన్గా సంజన గారిని అనౌన్స్ చేశారు. ఇప్పుడు హరీష్ గారికి అండ్ సంచలకంగా చేసిన మనీష్ గారికి చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. హరీష్ గారు అన్నారు అందరూ రంగులు బయటపడ్డాయని. దాని తర్వాత ఇక ఇష్యూ క్లోజ్ అయింది. అప్పటి వరకు సంజనకు అగ్రెస్ట్గా మాట్లాడే ఎమాన్యుల్ తనని క్యాప్టెన్సీ కంటైనర్గా సెలెక్ట్ చేసిన కారణంతో సంజనకి పాజిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టారు. సంజన గారు మనసు మంచిదే కానీ తను చేసే పనులు మంచి లేవని తన గురించి పాజిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది హరీష్ గారికి నచ్చలేదు. ఎందుకంటే హరీష్ గారి ముంగటిని తను చాలామంది సంజన గారి నుంచి నెగిటివ్ మాట్లాడి ఇప్పుడు తన ముంగటే తన గురించి పాజిటివ్ మాట్లాడడం హరీష్ గారు నచ్చలేదు. అందుకే తన కామెంట్స్ చేశారు హరీష్ గారు. దాని తర్వాత సంజన గారికి ఒక క్యాప్టెన్కి సంబంధించిన రూమ్ ఇచ్చారు. తనని తాత్కాలికంగా తనని ఇంటికి ఓనర్ను కూడా చేశారు. తనకి వెల్కమ్ కిట్ ఇచ్చారు. వెల్కమ్ కిట్లో రకరకాల స్వీట్ ఐటమ్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి అసలు గేమ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత సంజన గారి దాంట్లో ఇంకా ఇద్దరిని చేర్చుకోవచ్చు అని చెప్పి తన శ్రీజను సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. అంటే ఈరోజు ఎపిసోడ్ అంటే నెక్స్ట్ డే. ఇప్పుడు ఓపెనింగ్ సాంగ్తో స్టార్ట్ అయింది. అంతకుముందు ఒకటి చిన్న జరిగింది. మన ధరణి గారు వచ్చి మాస్క్ మ్యాన్ హరీష్ గారిని విష్ చేస్తే మాస్క్ మ్యాన్ హరీష్ గారు దానికి రెస్పాండ్ కాలేదని తెలిసింది. ఎందుకంటే నిన్న జరిగిన టాస్క్లో మధ్యలో జరిగిన ఇష్యూ వల్ల హరీష్ గారు రెస్పాండ్ కాలేదని తెలిసింది. దానికి మన భరణి గారు చాలా ఫీల్ అయ్యారు. ఇమాన్యుయల్తో కూడా చెప్పుకుంటూ ఈ విషయంలో భరణి గారు చాలా ఫీల్ అయ్యారు. అండ్ ఇప్పుడు తనుజ గారు వచ్చి కుకింగ్ చేస్తుండగా తనుజ గారు టమాటా పచ్చడి చేస్తే అది సరిగ్గా రాలేదని అప్పుడు తనుజ గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మిక్సీ ఉంటే నేను చాలా బాగా చేసేదాన్ని, ఆ రోట్లో చేయడం వల్ల సరిగ్గా రాలేదే అని తను చెప్పారు. ఇప్పుడు ఇమాన్యుయల్ అడుగుతారు సంజన గారిని, ఈ హౌస్లో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క యానిమల్ పేరు ఏమంటే సంజన గారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఇస్తుంది. హరీష్ గారికి హైనా అని ఇస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఇస్తుంది. ఇప్పుడు క్యాప్టెన్సీలో రూమ్లో ఉంచి ఉన్న ఫ్రిడ్జ్లో కానీ ఉన్న వెల్కమ్ కిట్లో కానీ స్వీట్లు కానీ కూల్ డ్రింక్స్ కానీ ఎవరికి ఇష్టం వచ్చో వాళ్ళు తీసుకువెళ్ళారు. ఇది ఎందుకు నాకు నచ్చలేదు. అది క్యాప్టెన్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ చాలామంది అది కూల్ డ్రింక్ తాగారు. కొంతమంది కూల్ డ్రింక్ దాచిపెట్టారు. హరీష్ గారు అండ్ ఫ్లోరా షైని గారు కూడా కూల్ డ్రింక్ దాచిపెట్టారు. ఇది ఎవరి ఇష్టం వచ్చో వాళ్ళు తీసుకున్నారు. ఇది సంజన గారికి తెలిసింది. తను అడిగింది ఎవరు నా కూల్ డ్రింక్ తీసుకున్నారు, ఎవరు నా కూల్ డ్రింక్ దాచిపెట్టారని అడిగింది. కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. ఈ క్యాప్టెన్ రూమ్కి సంబంధించిన ఈ కూల్ డ్రింక్స్ ఈ స్వీట్స్ విషయంలోనే ఈరోజు మొత్తం చాలా జరిగింది. ప్రోమో కూడా దాని గురించి రిలీజ్ చేశారు, 2 ప్రోమోలు. ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇది చాలామంది దీని గురించి మాట్లాడుకున్నారు. చాలామంది టాస్క్ కూడా దీని గురించి జరిగింది. ఫైనల్గా కామెడీ టాస్క్. అండ్ హరీష్ గారికి మధ్య అండ్ తనుజ గారికి మధ్య ఇష్యూ కొనసాగుతుంది. తనుజ గారు వంట చేశారు. వంట చేయడం హరీష్ గారికి ఇష్టం లేదట. అందుకే హరీష్ గారు తనకు తానే వండుకొని ఫ్రైడ్ రైస్ వండుకు తిన్నారు. దీనికి బిగ్ బాస్ క్యాప్టెన్ అయిన సంజన గారిని క్వశ్చన్ చేశారు. మీ క్యాప్టెన్సీలో హరీష్ గారు తన వంట తనే చేసుకుంటారు, మీరు ఇలా అలౌ చేశారంటే దానికి సంజన గారు ఇంకొకసారి ఇది రిపీట్ కదని చెప్పింది. సో హరీష్ గారు తానే వండుకున్న బయట మధ్యలోనే వదిలేశాడు. ఎందుకో హరీష్ గారు ఈ విషయంలో కొంచెం తనుజ గారిని ఎందుకో తప్పు పడుతున్న అనిపిస్తుంది. ఆ ఫుడ్ విషయంలో తనుజ గారు వండుకుంది తినొచ్చు, ఎందుకో హరీష్ గారు పర్టికులర్గా వెళ్తున్నారు. తనుజ గారు తనని మాట్లాడదంటే యాక్సెప్ట్ చేయనందుకు కారణంగానే ఎందుకో తనుజ గారి విషయంలో హరీష్ గారు చాలా పర్టికులర్గా వెళ్తున్నాడు. చాలా స్ట్రిక్ట్గా, చాలా కఠినంగా, ఆయన చాలా ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉంటున్నాడు. హరీష్ గారు ఫ్లోరా శని గారితో చెప్తున్నారు, నిన్నటి వరకు సంజన గారి గురించి బ్యాడ్గా మాట్లాడుకునే మనుషులు ఇప్పుడు సంజన గారు క్యాప్టెన్ అవుతూనే తనతో మంచిగా ఉంటున్నారు. ఇది తన ముందే జరిగిందని, ఇది తనకు నచ్చడం లేదని తనకు హరీష్ గారు, మాస్క్ మ్యాన్ హరీష్ గారు మన ఫ్లోరా శని గారికి చెప్పారు.
దాని తర్వాత సంజన గారు హౌస్ మొత్తాన్ని అడిగారు కూల్ డ్రింక్ ఎవరు తీశారంటే దానికి ఎవరు సమాధానం చెప్పేటప్పుడు సంజన గారు దీనికి మీరు నెక్స్ట్ సర్కమ్టెన్సెస్ ఎదుర్కోవాలని సంజన గారు అంటే అప్పుడు హరీష్ గారు నేను కూడా రిటైర్డ్ ఇస్తాను అని చెప్పారు. వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఈ ఆర్గ్యుమెంట్ జరిగింది. నాకు అర్థమైంది ఏంటంటే హరీష్ గారు వాళ్ళ 6 మెంబర్స్ కామనర్స్ అంటే ప్రస్తుతం ఓనర్స్ ఉన్న నుంచి ఒక వ్యక్తి క్యాప్టెన్ అవ్వాలని ఆయన కోరుకున్నట్టున్నాడు. అందుకే అతను హ్యాపీగా లేడు సంజన గారు క్యాప్టెన్ అనే విషయంలో నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ 6 మెంబర్స్ కామనర్స్ కాబట్టి వాళ్ళకి లోకల్ ఓనర్ అయితే వాళ్ళకి హ్యాపీగా ఉంటుందని హరీష్ గారు ఫీల్ అయ్యారని నాకు అర్థమవుతుంది. దాని తర్వాత ఒక కామెడీ స్కిట్ చేశారు. ఆ కామెడీ స్కిట్లో మన శ్రీజ గారు, ఇమాన్యుల్ గారు, ధరణి గారు, సుమన్ శెట్టి గారు వీరందరూ పార్టిసిపేట్ చేశారు. కామెడీ స్కిట్లో ఎవరు బాగా చేస్తే వాళ్ళకు థమ్స్అప్ గిఫ్ట్గా ఇస్తున్నారని కెప్టెన్ సంజన గారు చెప్పారు. ధరణి గారికి అండ్ మన ఎమ్మెల్యే గారికి, సుమన్ శెట్టి గారికి థమ్స్అప్ గిఫ్ట్గా ఇచ్చారు. ఈ కామెడీ స్కిట్ అయిపోయింది. దాని తర్వాత అది టాస్క్ అందరూ మాట్లాడుకున్నారు. ఈరోజు పెద్దగా ఈ టాస్క్లు ఏం జరగలేదు. సో ఈరోజు ఎపిసోడ్లో జరిగింది. క్యాప్టెన్సీ టాస్క్ నిన్న లైవ్లో జరిగింది, ఈరోజు ప్రసారం చేశారు. అండ్ ఒకటి కామెడీ టాస్క్ జరిగింది, కూల్ డ్రింక్స్ ఇష్యూ జరిగింది, అండ్ తనుజ గారికి హరీష్ గారికి ఇష్యూ జరిగింది, సంజన గారికి హరీష్ గారి ఇష్యూ జరిగింది. సో ఇది మొత్తం ఈరోజు జరిగింది. అండ్ ఇది ఎపిసోడ్ ఇది ఇంతటితో అయిపోయింది. అండ్ కమింగ్ టు ఓటింగ్లో ఆబ్వియస్లీ తనుజ గారు ఫస్ట్ ఉన్నారు. తర్వాత సుమన్ శెట్టి గారు ఉన్నారు. లీస్ట్లో ఫ్లోరా షైని గారు, సృష్టి గారు ఉన్నారు. మరి రేపు ఎలిమినేషన్ ఉంటుందో మొదటి వారం అని ఎలిమినేషన్ తీసేస్తారో తెలియదు, కానీ రేపైతే ఇలా జరిగింది ఓటింగ్. అండ్ రేపు వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఏం మాట్లాడతారో, ఎవరితో ఏం చేస్తారో అనేది చూడాలి. ఎందుకంటే రేపు చాలామంది చాలా అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ వీకే కాబట్టి ఎలా మాట్లాడుతారని చూడాలి. సో ఈరోజు ఎపిసోడ్లో కూడా ఫ్లోరా షైని గారిది అండ్ మన పవన్ కళ్యాణ్ గారిది, సుమన్ శెట్టి గారిది పార్టిసిపేషన్ ఎక్కువ కనిపించలేదు. ఈరోజు ఎపిసోడ్ కూడా సంజన గారి చుట్టూ, తనుజ గారి చుట్టూ, హరీష్ గారి చుట్టూ తిరిగింది. సో ఇది ఈరోజు ఎపిసోడ్ యొక్క అనాలిసిస్ అండ్ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.